హాయ్ వ్యూవర్స్, నాకు తెలిసి లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఈ వీడియో ఇచ్చాను, మరలా ఇస్తూ ఉన్నాను. గణపతి బప్ప మోరియా అని అంటారు కదా, ఎందుకు? మోరియా గోసావి అని మహారాష్ట్రలో ఒక గణపతి భక్తుడు ఉన్నాడు. ఇతను పూణేకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చించువాడి అనే ఒక ఊరిలో ఉండాడు. అక్కడి నుంచి మోరేగావ్ అనే ఊరిలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి అతను నడుచుకుంటా డైలీ వెళ్ళేవాడు. పక్కన ఒక నది ఉండేది. ఇలా కొన్నాళ్ళు జరుగుతున్న మూమెంట్లోనే ఓ రోజు కలలో గణపతి కనిపించి, నాయన మోరియా, ఆ పక్కన నదిలో పలానా చోట నేను ఉన్నానయ్యా, తీసుకొని వచ్చి గుడిలో ప్రతిష్ఠించయ్యా అని చెప్పాడు. ఊరిలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి చెప్పాడు. ఎవరు అంతగా నమ్మలా, కానీ కొంతమంది నమ్మిన ఆయనతో పాటు వెళ్ళారు. ఎగ్జాక్ట్గా ఎక్కడైతే గణపతి కన్నులో కనిపించి చెప్పినారో ఆడికి వెళ్ళి ఆ వినాయక విగ్రహాన్ని తీసుకున్నారు. అది చూసి ఒక్కొక్కరికి షాక్ అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా ఆ రూట్లో చాలామంది వెళ్తూ ఉంటారు అండ్ వాళ్ళు తిరుగుతుంటారు. ఎక్కడ ఎవరు కనపడలేదు ఎన్నాళ్ళు. అకస్మాత్తుగా అంటే సాక్షాత్తు కళలో ఆ విఘ్నేశ్వరుడు కనిపించి ఇతరుగా చెప్పున్నాడు, ఎంత పుణ్యం చేసుకుంటే నీకు ఈ రకంగా దేవుడు కనిపిస్తాడని అని చెప్పి ఇక అప్పటి నుంచి ఈ మోరియా గోసావి కాళ్ళు మొక్కుతూ గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అంటూ ఉండారు. అది రాను ఎలా అయింది, ఈ మహారాష్ట్రలో భక్తులు అన్నవాళ్ళు ఎంత గొప్పడు కాకపోతే ఈయనని చెప్పేసి ఈ గుడిలో ఉన్నటువంటి వినాయకుడిని దర్శించుకునే వాళ్ళు ఇతని కాళ్ళకు కూడా దండం పెడుతూ గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అంటూ ఉన్నారు. ఈవెన్ నదిలో నిమజ్జనం చేసేటప్పుడు కూడా గణపతి బప్ప మోరియా అంటూ ఆ రకం చేస్తూ ఉండేటోళ్ళు. అలా 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 మొత్తం పాకింది. సో మొత్తంగా ఏంటి, దేవుడు తనకు కావలసినటువంటి కార్యం ఏదైతే ఉందో, తనకి ఏదైతే కావాలని కోరుకుంటూ ఉన్నాడు, భక్తులకు చెప్పి తనకు కావాల్సినవి చేయించుకుంటూ ఉంటాడు. భక్తులు కూడా తమకు కావాల్సిన దేవుడికి అయితే చెప్తారో అప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, మరలా ఏదో ఒక రూపంలో మనుషుల ద్వారా అవన్నీ కూడా అయ్యేటట్టు చేస్తాడు. సో మనుషులు దేవుడు వేరు కాదు. దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉంటాడు. మానవ సేవే మాధవ సేవ. అప్పుడు ఆ దేవుడు నీకు ఇవ్వాల్సినవి ఇస్తాడు, ఆ దేవుడికి నువ్వు ఏవైతే ఇవ్వాలో అవి ఇవ్వచ్చు. చిన్న లాజిక్. మనం గుడిలో ప్రసాదం పెడతాం, ఎదుటివాడి ఆకలి తెచ్చినాయి, అన్నదానం చేస్తాం, పేదోడికి అన్నం పెడతామే. దేవుడి గుడిలో హుండీలో డబ్బులు వేస్తాం, దాంతో జనం ఉపయోగపడే పనులు చేయటమే. దాని అర్థం ఏంటి, దేవుడు ఎక్కడో లేడు, మనం చేసే సాయంలోనే ఉన్నాడు. గణపతి బప్ప మోరియా.